రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోని గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటివరకు నామమాత్రంగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 49 నామినేషన్లు దాఖలు కాగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 9 నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. యాశీల ఏపీలో ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగియబోతుంది. గత నెల 27వ తేదీన ఎమ్మెల్సీ నగారా మోగింది. ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్లు వేసేందుకు గడువును నిర్ణయించింది. ఈ రోజుతోటి నామినేషన్ల గడువు ముగినుండడంతో ఈ రోజు ఆఖరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే నామినేషన్ ఉపసంహరణ గడువుకి కూడా మరొక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఈ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అలాగే వచ్చే నెల 3వ తేదీన దీనికి సంబంధించిన కౌంటింగ్ నిర్వహించబోతూ ఉన్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రచారము అలాగే దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నడుస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అటు ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకి సంబంధించి అలాగే ఈ నామినేషన్స్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈరోజు ఆఖరి రోజు కావడంతో భారీగా నామినేషన్స్ దాఖలయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్లు అలాగే ఓటర్ల నమోదుకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది.